శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా ఉండి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మన ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 29, ఇది లీప్ ఇయర్ కదా, 29 రోజులు ఉంటాయి అనమాట. 28 రోజులు ఉంటాయి యాక్చువల్గా. 4 ఏళ్ళకి ఒకసారి మనకి ఈ లీప్ ఇయర్ వస్తుంది, ఒక రోజు ఎడిషనల్గా ఉంటుందన్నమాట. ఈ లీప్ ఇయర్లో, అంటే లీప్ ఇయర్ అంటాం, ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అంటే 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. అలాగే ముహూర్తాలు, అంటే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, అలాగే ఒడుగు ముహూర్తాలు కానీ, ఎటువంటి ముహూర్తాలైనా మన ఆది ఆస్ట్రాలజీలో కన్సల్ట్ చేస్తే తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశిది ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల అద్భుతంగా ఉంది. ఎందుకని? భాగ్య రాజ్య లాభస్థానాల్లో అద్భుతమైన ప్లానెట్స్ ఉన్నాయి, చెప్పుకుందాం. సో మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ రాశిలోనే గురుడు ఉండడం వల్ల బలం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుందంటే బలం అంటే స్ట్రాంగ్గా ఉంటారు, అంటే కన్ఫర్మ్డ్గా స్ట్రాంగ్గా. కానీ ప్రయాణాలు మాత్రం తప్పవు. మీ ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉంటాయి. తెలివిగా ఉంటారు, మంచి వాళ్ళతో స్నేహం ఉంటుంది, ధనాదాయం బ్రహ్మాండంగా ఉంటుంది, కుటుంబంలో సౌఖ్యం అద్భుతంగా ఉండడానికి గురుడే కారకుడు అవుతాడు. ఇక్కడ మీ శుక్రుడు కూడా బాగుండడం వలన, భాగ్యస్థానంలో ఉండడం వలన, మీరు పాటలు పాడడం వలన, అంటే యాంకరింగ్ చేయడం వలన, లేకపోతే మీకు రావాల్సిన ధనము ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది. అలాగే మీకు స్పీచెస్ బాగా ఇస్తుంటారు కదా, వాటి వలన అంటే మీకు గుర్తింపు బాగా ఎక్కువ ఉండడం వల్ల దాని ఫైనాన్షియల్గా మీ డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా మీ సంగీత సాధన చేసే వాళ్ళకి సెకండ్ హౌస్ లార్డ్ శుక్రుడు కూడా అయ్యాడు కాబట్టి, సప్తమాధిపతిగా అయ్యాడు కాబట్టి పాపి అయినప్పటికీ 9th భావంలో భాగ్యస్థానంలో ఉండడం, గురుదృష్టి ఉండడం వలన ధనాదాయం బాగుంటుంది, పేరు ప్రఖ్యాతులు చాలా బాగుంటాయి. సింగర్స్కి మరీని మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా మీ చదువు విషయంలో ఆలోచించవలసిన విషయం లేదు. హైయర్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా వస్తుంది. వాహన యోగము ఖచ్చితంగా మీకు ఉండడానికి అవకాశాలు ఈ నెలలో మొత్తం బాగున్నాయి. వాహన యోగము ఉంటుంది, అంటే భూయోగము, ఈ 2 అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి మాఘమాసం వస్తుంది కదండి, మాఘమాసంలో మంచి రోజులు, హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటారు, ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారు. 4th భావం బాగుంది కదా. అలాగే మీ పంచమస్థానం చూసుకుంటే ఏమవుతుందంటే, యాక్చువల్గా సంతానం విషయంలో పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. ఎక్కువగా ఈ శని దృష్టి కూడా ఉండడం వలన, రవి బుధులు కూడా పంచమస్థానం చూడడం వలన, ముఖ్యంగా గాయకులకి, సినిమా రంగంలో ఉండే వాళ్ళకి, అలాగే టీవీ రంగంలో ఉండే వాళ్ళకి కూడా మంచి రోజులు ఉంటాయి. అంటే సంగీతము, సాహిత్యము, నృత్యము అంటాం కదా, వాళ్ళందరికీ కూడా మంచి రోజులు. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మరింత మంచి రోజులు. అది దశమంలోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాం, దశమస్థానంలో. సో ఈ విధంగా పంచమస్థానం చాలా బాగుందండి. మీకు స్టాక్ అండ్ షేర్స్లో స్పెక్యులేషన్ ఉంటుంది కదా, స్పెక్యులేషన్లో కూడా మీకు అభివృద్ధికరంగానే ఈ నెల మొత్తం కూడా ఉంటుంది. అంటే లాంగ్ రన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. మీలో కొంతమందికి పంచమస్థానం కూడా చూస్తాం కాబట్టి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంత్రి పదవులు, లేదా వాళ్ళ యొక్క మాటకి విలువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 6వ భావంలో కేతు అండి, ఈయన ఒక్కడు చాలు మీకు. 6వ భావంలో కేతు ధనాన్ని, అదృష్టాన్ని, బలాన్ని, మీకు మంచి మంచి పనులన్నీ సక్సెస్ఫుల్గా చేసేటట్టుగా కేతువు ఇస్తూ ఉంటాడు, అందులో డౌటే లేదు. ఇంకా చెప్పాలంటే విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అవ్వడానికి ఆయన చేస్తూ ఉంటాడు. మీరు కొంతమందికి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు. మీ ఎడ్యుకేషన్ రీత్యా మీ కేతు అంటే 6వ భావంలో ఉన్న కేతు సక్సెస్ రేట్ని ఇస్తాడు. ఈ నెల మీకు మాఘమాసం వచ్చిన తర్వాత గురుడు సప్తమ స్థానం చూడడం వలన, సప్తమాధిపతి కూడా భాగ్యస్థానంలో ఉండడం వలన మంచి మంచి వివాహ శుభకార్యాలు చేస్తారు. ఇంతకుముందు దగ్గరకు వచ్చే ఆగిపోయే వివాహాలు శుభకార్యాలుగా మారి శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు. మీ బంధువులు, మీ మిత్రులు, స్నేహితులు అందరూ, మీ చుట్టాలు అందరూ మీ ఇంటికి రావడానికి అవకాశాలు ఎక్కువగానే వస్తారు కూడా. అలాగే మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. బిజినెస్ రంగంలో కూడా మీరు సక్సెస్ అవుతారండి, అందులో డౌటే లేదు. ఎందుకంటే గురుడు సప్తమ స్థానం చూడడం వలనే మీకు సక్సెస్ రేటు. సో మీకు శని ప్రభావానుడు అష్టమ స్థానం చూడడం వలన, అష్టమాధిపతి అంటే మీకు అష్టమాధిపతి మంచివాడు, మీరు కుజుడే కదా, అంటే కుజుడు ఎగ్జాల్టేషన్లోకి వెళ్తున్నాడు 6వ తారీఖు నుంచి. ఉచ్చ స్థితిలోకి వెళ్ళడం వలన ఆయుర్దాయం బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది. అంటే ఏంటంటే అనారోగ్య సమస్యలు మీ దగ్గరికి వచ్చినా కూడా వాటి భయపడి మీకు పారిపోతాయి, అనారోగ్య సమస్యలు రావు అని చెప్పచ్చు.
అంతేనా? అంతే కదండి. సేవకాజనం ఉంటారు మీకు. ఇంకా చెప్పాలంటే తలవంతలంపగా వచ్చే ధనయోగము బాగుంటుంది. 9th హౌస్ లార్డ్ మీ లగ్నంలో ఉండడం వల్ల 9th హౌస్కి శుక్రుడు ఉండాల్సి 9th హౌస్లో శుక్రుడు ఉండడం వల్ల ద్వితీయ సప్తమాధిపతుల పాపి అయినప్పటికీ 9th భావంలో శుక్రుడు ఉండడం, గురుదృష్టి ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అవుతారు. ఏ రంగంలో చేసిన వాళ్ళకైనా వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. శుక్రుడు కారకత్వాల్లో మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే సినిమా రంగము, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముందర హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు విదేశాలు వెళ్తారనడంలో సందేహం లేదు. విదేశాలు వెళ్తారు మీరు. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. అక్కడ చాలా బాగుంటుంది, అనుకూల పరిస్థితులు ఉంటాయి. అక్కడ కూడా ఉద్యోగాలు వస్తాయి, స్టాంపింగ్ అవుతుంది, H1B వీసా ఉంటుంది కదా, అది మీకు వస్తుంది. భాగ్యస్థానం శుక్రుడు మాటలు కాదు కదండి. ఈ శుక్రుడు మీకు 12వ తారీఖు నుంచి కూడా మకర రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. మకర రాశిలో దశమంలో ఉంటాడు. దశమంలో శుక్రుడు మరీ విపరీతమైన రాజయోగకారకుడు. అంటే రాజయోగకారకుడు అంటే మీకు రాజయోగకారకుడు కాదు, శుక్రుడితో కలిసినటువంటి రవి బుధులు కాంబినేషను, శుక్రుడు కుజుడు 4 గ్రహాలు మీకు దశమ స్థానంలో ఉన్నాయి. అంటే దశమంలో రవి బుధులు ఉన్నారంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. మీ రాష్ట్రాధిపతి 6వ తారీఖు ఈ నెల 6వ ఫిబ్రవరి 6th నుంచి ఉచ్చస్థితిలోకి వచ్చేస్తున్నాడు. అంటే ఆయన ఉచ్చస్థితిలో రావడం వల్ల మంచిగా డెవలప్మెంట్స్ అవుతాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకంటే ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళకి, పోలీసు రంగంలో హై పొజిషన్ ఉన్న వాళ్ళకి, అంటే మీకు ఆ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు రావడానికే అవకాశము ఉంది. ఇంకా బుధ శుక్రుల కాంబినేషన్ చెప్పాలండి మీకు. బుధ శుక్రుల కాంబినేషన్ ఏంటంటే మీకు ల్యాండ్స్, భూములు కొనుక్కుంటారండి. ఇందాక నేను 4th భావంలో చెప్పాను కదా, బుధ శుక్రులు కాంబినేషన్ బాగుంటే వాళ్ళు భూములు కొనుక్కుంటారు, డౌట్ లేదు. దశమస్థానంలో శుక్రుడు ఉండి బుధుడితో కలిసాడు కాబట్టి ఇందాక చెప్పినట్టుగానే మీకు నటనా రంగం బాగా కలిసి వస్తుంది. నటనా రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాముఖ్యత పెరుగుతుంది, ఇంపార్టెన్స్ పెరుగుతుంది వాళ్ళకి. అంటే గుర్తింపు, గౌరవము, ఆదాయం ఖచ్చితంగా పెరుగుతాయి. ఈ రవి బుధుల కాంబినేషను దశమస్థానం కూడా చెప్పాలండి. ఈ దశమస్థానం రవి బుధుల కాంబినేషన్ ఫైనాన్స్ రంగంలో చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు జరా, ఆ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. ఎందుకంటే వీళ్ళు బాగా తెలివిగా ఉంటారు. రవి బుధుల కాంబినేషను తెలివితేటలు ఎక్కువ, అద్భుతమైన తెలివితేటలు ఖచ్చితంగా మీకు రావడానికి అవకాశం ఉంది. ఈ రవి బుధుల కాంబినేషనే విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కుజుడితో కలిసిన శుక్రుడు, ఇన్ని కాంబినేషన్స్ అండి. ఇప్పుడు కుజుడితో కలిసిన శుక్రుడు కూడా చెప్పుకుందాం. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. బుధ కుజులు కాంబినేషన్లో కూడా వైద్య రంగంలో అంటే మీరు డాక్టర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈ కుజ శుక్రుల కాంబినేషన్ ఏంటంటే మంచి ఆపరేషన్స్ చేస్తుంటారు కదా, బాగా గుర్తింపు, గౌరవము, ఆపరేషన్స్ సక్సెస్ అవ్వడము, ఇవన్నీ బాగుంటాయి. దశమంలో రవి బుధ కుజ శుక్రులు అద్భుతమైన కాలము. ఈ నెల మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి దశమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది. అంటే మీరు ఎలక్షన్స్లో ఉన్నా లేకపోతే ఎటువంటి ఎక్కడ ఉన్నా కలిసి వచ్చే కాలం అంటాం సార్, అది కలిసి వస్తుంది. రవి కుజులు దిగ్బలు కదండి, స్ట్రాంగ్గా ఉంటారు కదా. దిగ్బలు అంటే స్ట్రాంగ్నెస్, వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది. అంటే మీరే చెప్తే అది జరుగుతుందన్నమాట. కానీ ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది, మీకు చేయవలసి వస్తుంది. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. 10th భావం చాలా చాలా అద్భుతంగా ఉందండి. కింద జన్మ చేసిన పుణ్యఫలం అంతా మీకు ఉంటుంది. అంతేనా? ఇంకా ఉంది. ఎందుకంటే శని మీకు దశమ లాభస్థానంలో ఉన్నాడు కదా, రవి కూడా కలుస్తున్నాడు. రవి అంటే 14వ తారీఖు నుంచి రవి కలుస్తున్నాడు. అంతేనా? 22వ తారీఖు అనుకుంటా, 20వ తారీఖు నుంచి బుధుడు కూడా వచ్చేస్తాడు. ఇక మళ్ళీ కాంబినేషన్స్ మారిపోతాయి. రవి కుజులు లాభస్థానంలో ఉంటే వాళ్ళు ఇచ్చే యోగాలు అద్భుతంగా ఉంటాయి. ఇంతకుముందు మనం శని ఒక్కడి కూడా చెప్పుకున్నాం కదా, బాధకుడు అని చెప్పేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ బాధకుడు కాస్త మంచిగా మారిపోతాడు. రవి శనుల కాంబినేషను లాభస్థానంలో ఉంటే విపరీతమైన ధనయోగము, విపరీతమైన ధనయోగంతో పాటు మీకు సర్వ సౌఖ్యము కలుగుతాయి. వాహన యోగము, వాహనాలు ఎక్కువ ఉంటాయి, సౌఖ్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రవి బుధుల కాంబినేషను, శని బుధుల కాంబినేషన్ గురించి చెప్పాలండి. ఇంతకుముందు చెప్పలే నేను. శని బుధులు లాభస్థానంలో ఉండడం వలన మంచి రచయితగా పేరు తెచ్చుకుంటారు. మీరు మంచి రచయితగా పేరు తెచ్చుకుంటారు. ఈ శని బుధులు కలిసి ఉన్నంత కాలము కూడా, అంటే ఈ నెలల పాటు బుధుడుగా ఉంటాడు కాబట్టి ఆ నెలలు అంటే ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ధనయోగం కలగడము, మంచి గుర్తింపు ఉండడము, మీరు రాసే మాటలు డైలాగులకి ప్రేక్షకులకు కానీ ఎదుటి వాళ్ళకి ఆకర్షితులుగా ఉండేట్టుగా ఖచ్చితంగా ఉంటారు మీరు. ఈ శని బుధుల కాంబినేషన్ రచయితలకి చాలా చాలా బాగుంటుంది అనడంలో సందేహం లేదు. పైగా రవి బుధులు కాంబినేషన్ కదండి. రవి బుధుల కాంబినేషన్ ఇందాక చెప్పాను కదా, డాక్టర్స్. ఇంకోటి చెప్పాలి, కుంభరాశి ధనుర్రాశికి డాక్టర్స్ స్థానం అని అంటాం కదా. కుంభరాశి కూడా ఐదు గ్రహాలు, అంటే 5 హౌసెస్ చెప్పాం కదా. 5 హౌసుల్లో ఇది 5th హౌస్లో, అంటే 5th హౌస్ అంటే కుంభస్థానం. కుంభరాశికి శని వైద్యకారకుడు అన్నమాట. అక్కడ వైద్య వృత్తికి సంబంధించిన వాడు ఆ కుంభరాశి. కుంభరాశిలో రవితో కలిసినటువంటి బుధుడు ఉన్నాడు.
డాక్టర్ వృత్తిలో మంచి బాగా ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ఫైనాన్స్ రంగంలో బాగా అభివృద్ధి చెందుతుంటారు, రవిశనుల కాంబినేషను బాగా లాభాలు సంపాదించుకుంటారు. ఇంకా చెప్పాలంటే పొలిటికల్ రంగంలో కూడా మంచి అద్భుతమైన కాలం అండి. భాగ్య రాజ్య లాభస్థానాలు మీ రాశిలో గురుడు, 6వ భావంలో కేతువు, అద్భుతంగా ఫిబ్రవరి మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ఈ రాహు 12వ భావంలో ఉన్నాడు. ఉండనేమండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మనస్తాపము, కొన్ని మందికి జాతకాలు వేసుక మనస్తాపము, కొద్దిగా కోపము, ఆవేశము, కొన్ని పనులు జరగకపోవడం, ఈ చిన్న విషయాలు ఉంటాయి. కానీ రాహువు చిన్న విషయాలు ఉంటాయి. రాహును నెగ్లెక్ట్ చేయకూడదు. అమ్మవారి పూజలు చేసుకుందాం. అయితే హోమాలు, అమావాస్య పూట హోమాలు, సూర్యారాధన చేసుకోవాలి. మీరు సూర్యారాధన చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏదేమైనా మేషరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా వైద్య రంగంలోనూ, ఎడ్యుకేషన్ రంగంలోనూ. అలాగే మీరు రవి కుజుల కాంబినేషన్ కాబట్టి అండి, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అంటాం సరే, అవి ఆ రంగంలోనూ. తర్వాత కోల్ అంటాం కదా, బొగ్గు సంస్థ, సింగరణి, అటువంటి సంస్థలు వాళ్ళందరికీ కూడా, అందులో పనిచేసే వాళ్ళు కూడా ప్రమోషన్స్ వస్తాయండి. ప్రమోషన్స్, మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, బహుమతులు ఉండడము, ఈ మేషరాశులు చెప్తుంటే ఇంకా చాలా ఉంటుంది. అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ముఖ్యంగా మీరు అమ్మవారి పూజ చేసుకోండి, అయితే హోమం చేసుకోండి, కుంకుమ పూజ చేయండి, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో సూర్యభగవానుడు వస్తుంది, రథసప్తమి రోజు ఎవరైతే సూర్యభగవాను ఆరాధన చేస్తారో ముఖ్యంగా మీరు చేయాలి. వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు, చాలా మంచి ఫలితాలు కలిగి ఇహలోకాలను తర్వాత జన్మలలో కూడా మంచి లోకాలకు వెళ్తారు అని శాస్త్రవచనం.